హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. మేము సంక్రాంతి పండగకని అమ్మ వాళ్ళ ఊరొచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి ముందు ఎలా ఉంటుందో, ఇల్లు ఎలా ఉంటుందో ఒక చిన్న వీడియో క్లిప్ అయితే చూయిస్తాను. ఇంటి ముందు ఒక చిన్న ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్‌లో ఇలా చెట్లన్నీ ఉంటాయి. ఇలా టేకు చెట్లు, పూల చెట్లు అయితే ఇలా ఉంటాయి చూడండి. ఈ ఖాళీ ప్లేస్‌లో అయితే మొత్తం చెట్లతోనే ఉంటుంది. తర్వాత ఇది ఇల్లనమాట, మా ఇల్లు. ఈ విధంగా ఇల్లయితే ఉంటుంది. అయితే మా ఇల్లు ఇలా రోడ్డు పక్కనే ఉంటుంది ఇల్లు. కాబట్టి రోడ్డు పక్కన వెహికల్స్ ఎప్పుడు వెళ్తుంటాయి. ఆ వెహికల్ సౌండ్స్ వస్తూనే ఉంటాయండి. డైరెక్ట్‌గా వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఆ వెహికల్ సౌండ్స్ అయితే చాలా ఉంటున్నాయి. ఇలా గేదెలు, ఆవులైతే మార్నింగ్ టైంలో అయితే ఇలా రోడ్ పైనుంచి వెళ్తున్నాయి. ఇవన్నీ మనకు కొద్దిగా సిటీలో అయితే కనిపించవు కదా! కాబట్టి మీకైతే ఒక చిన్న వీడియో అయితే చూయిస్తున్నాను. అయితే సండే రోజు వ్లాగ్ అనమాట ఇది. సండే రోజు వీడియో. సండే రోజు మార్నింగ్ మా అమ్మ ఏమేమి వంటలు చేసిందో మీతో చూయిస్తున్నాను. తెలంగాణ స్టైల్‌లో బోటి ఎలా చేయాలో చూయిస్తాను. ఇక్కడ బోటి ఎలా చేస్తారంటే వీళ్ళు మేక రక్తాన్ని వేసి బోటి అయితే చేస్తారు. దాన్ని నల్ల అంటారు. ఇలా బోటీలో అయితే ఇలా రక్తాన్ని కలిపి చేస్తారు. ఇలా రక్తాన్ని అయితే తీసుకొచ్చారు మా నాన్న. ఇలా రక్తాన్ని అలాగే బోటీని 2 కలిపి ఎలా చేయాలో చూడండి. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను చేసేది. ఇలా ముందుగా అయితే బోటీని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ వేసి బోటీనైతే మంచిగా బాగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ ఊర్లో మటన్ బాగా లేతగా ఉంటుంది. మంచిగా తొందరగానే ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. నాకు సిటీలో అయితే చాలా ముదురుగా ఉంటుంది కాబట్టి మేమైతే అక్కడ బోటీనైతే అసలు ట్రై చేయము. కాబట్టి ఊరికొచ్చినప్పుడే బోటీనైతే తింటాము. ఈ విధంగా ఉడికిన తర్వాత మంచిగా ఒక 3, 4 టైమ్స్ వాటర్‌ని చేంజ్ చేసుకుంటూ శుభ్రంగా కడుక్కోవాలి. బోటీని ఎంత బాగా క్లీన్ చేసుకుంటే కర్రీ స్మెల్ లేకుండా చాలా బావుంటుంది. ఇలా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఒక 3, 4 టైమ్స్ అయితే వాటర్‌ని మార్చుతూ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా తెల్లగా అయిపోయింది. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. 1 కేజీ బోటీకి మా అమ్మ ఒక పావు కేజీ పచ్చిమిర్చి వరకైతే తీసుకుందండి. ఇవి ఎక్కువగా కారం లేవు కాబట్టి ఎక్కువగా తీసుకుంది. ముందుగా ఇలా ఒక గిన్నెలోకైతే ఒక 5-6 స్పూన్స్ వరకి ఆయిల్‌ని వేసుకోవాలి. 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఆయిల్‌లో ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. మా అమ్మ బోటీలో కానీ, కీమాలో కానీ మెంతి కూర వేసి చేస్తుందండి. ఇలా మెంతి కూరని వేసుకొని చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కొద్దిగా మెంతి కూరనైతే వేసింది. మెంతి కూర కొద్దిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం పచ్చిమిరపకాయల్లో ఒక 2 స్పూన్ల ఉప్పునైతే వేసి పచ్చిమిర్చి పేస్ట్ అయితే చేసింది. ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయల పేస్ట్‌ని కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని కూడా వేసుకొని ఆయిల్‌లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఇది బోటీ మంచిగా ఉడికిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వీటికంతా బాగా పట్టేటట్టుగా ఇలా ఆయిల్‌లో కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు రక్తాన్ని ఇది వీళ్ళు షాప్‌లో ఇచ్చేటప్పుడు ఇలా కొద్దిగా సాల్ట్ వేసి ఇస్తారంట. ఇది గడ్డ కడుతుందనమాట. ఇప్పుడు దాన్ని ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలంట. అలాగే వేసేస్తే ఒక పెద్ద గడ్డలాగా ఫార్మ్ అయిపోతుందనమాట. అందుకని ఇలా చేత్తో స్మాష్ చేసి వేసుకుంటే మనకు చిన్న చిన్న ముద్దలుగా వస్తాయి. ఇలా అది వేయగానే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలపకుండా అలాగే వదిలేస్తే అది మనకొక గడ్డలాగా అయిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తే చిన్న చిన్న ముద్దలుగా అయితే వస్తాయి మనకు. కాబట్టి ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం ధనియాల పొడిని వేసింది మా అమ్మ. కొద్దిగా వాటర్‌ని ఒక 50 ఎంఎల్ వరకే వాటర్‌నైతే వేసింది. మనకు ఆల్రెడీ బోటీ మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ ఎక్కువగా వాటర్ అవసరం లేదు. కొద్దిగా వాటర్‌ని వేసి ఆ వాటర్ కూడా మొత్తం పోయేంత వరకు ఇలా ఆయిల్‌లో కొద్దిగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను సిమ్‌లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి.
ఉప్పు ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్‌లో వేసింది కాబట్టి ఉప్పు, కారాలైతే కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా బాగా ఫ్రై అవ్వగానే చివర్లో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు బోటి విత్ నల్ల కూర అయితే రెడీ అయిపోయిందండి. తెలంగాణ స్టైల్ మా అమ్మ చేతి బోటి నల్ల ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి. చాలా బావుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. బావుంటుంది. అలాగే మా అమ్మ కీమాలో కూడా మెంతి కూర వేసి చేస్తుంది. కీమాను కూడా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. హాఫ్ కేజీ కీమానైతే తీసుకున్నారు. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా ఒక 4, 5 స్పూన్ల ఆయిల్‌నైతే వేసుకొని 2 ఆనియన్స్‌నైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్‌ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద మెంతి కూర కట్టనైతే ఇలా చిన్నగా తురుముకొని వేసుకోవాలి. మెంతి కూరని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మన టేస్ట్‌కి తగినట్టుగా ఉప్పుని కూడా వేసుకొని వీటిని కూడా ఆయిల్‌లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమాని కూడా వేసుకోవాలి. కీమాని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి. ఆయిల్‌లో కొద్దిసేపు కీమాని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్‌కి తగినట్టుగా కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ ఊర్లో బాగా లేతగా ఉంటుంది మటన్. తొందరగా ఉడికిపోతుంది. వాటర్ ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కారాన్ని వేసుకోవాలి. ఒక పెద్ద స్పూన్‌తో 2.5 స్పూన్ల కారాన్నయితే వేసింది మా అమ్మ. ఇక్కడ మేము కొంచెం స్పైసీగానే తింటాము. మీ టేస్ట్‌కి తగినట్టుగా మీరు కారాన్ని వేసుకోండి. కారాన్ని కూడా వేసిన తర్వాత కీమాని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని కీమా ఉడకడానికి కొద్దిగా వాటర్, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్‌ని వేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కొద్దిగా మంటను సిమ్‌లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కీమా మంచిగా ఉడికిపోతుంది. చివర్లో కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేస్తుంది ఇక్కడ మా అమ్మ. సో, అవి కూడా వేసుకొని కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కీమా విత్ మెంతి కూర ఫ్రై రెడీ అయిపోయిందండి. బోటి అండ్ కీమా అయితే రెడీ అయిపోయి వీటికి మా అమ్మ రొట్టెలైతే చేసిందండి. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అంటే రొట్టెలే చేస్తారు. ఇలా నువ్వుల రొట్టెలైతే చేస్తుంది. తెలంగాణలో సంక్రాంతికి సజ్జ పిండితో నువ్వుల రొట్టెలు చేస్తారు. కానీ మా అమ్మ ఈరోజు ఇలా తెల్ల జొన్న పిండితోటే నువ్వుల రొట్టెలైతే చేస్తుంది. ఇక్కడ రొట్టెలంటే మా అమ్మ ఫటాఫట్ ఫాస్ట్‌గా చేసేస్తుందండి. ఇలా పిండిలో కొద్దిగా వాటర్‌ని వేడి చేసుకొని, వేడి వాటర్‌ని వేసుకొని పిండినైతే ఇలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. వీళ్ళు ఇలా చేత్తో చేస్తారు కాబట్టి పిండి సాఫ్ట్‌గా ఉండాలి. ఇలా మనకు రొట్టెకి కావాల్సినంత ఒక పిండి ముద్దనైతే తీసుకొని, నువ్వులను వేయించుకొని, వేయించుకున్న నువ్వులని ఇలా పిండి ముద్దకైతే నువ్వులను ఒక సైడ్ అయితే అంటించుకొని, ఇలా కింద పొడి పిండిని వేసుకుంటూ ఇలా చేత్తో ఈ విధంగా కొడతారనమాట ఇక్కడ రొట్టెలు. మనం చపాతీలు చేసినంత ఫాస్ట్‌గా మా అమ్మ రొట్టెలైతే చేసేస్తుంది. చూడండి ఈ విధంగా చేతులతోటే జొన్న రొట్టెలు చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా తెలంగాణలో అయితే ఇలా చేత్తోనే చేస్తారు రొట్టెలు. ఇలా రొట్టె బాగా సన్నగా కూడా వస్తాయి. రొట్టె మొత్తం అయిపోయాక ఇలా వేడి పెనం పైన రొట్టెని వేసుకొని ఇలా పైన వాటర్‌తో తడి చేసుకోవాలి. ఇలా పైన వాటర్‌తో తడి చేసి ఇలా 2 వైపులా ఇంకా టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా చేస్తే రొట్టెలు కూడా అయిపోయాయి. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ నువ్వుల జొన్న రొట్టె, బోటి విత్ కీమా. ఇది మా బ్రేక్‌ఫాస్ట్ అండి. మా బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. ముందుగా నేను పిల్లలకైతే వడ్డించాను. పిల్లలు ఇలా 'పోకిరి' సినిమా చూసుకుంటూ పిల్లలైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. మా బాబు, పాప, అక్క వాళ్ళ కూతురు వాళ్ళు టీవీ చూస్తూ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశారు. వాళ్ళ తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను. బోటి కర్రీ మరి ఊరికొచ్చినప్పుడే తింటాం కాబట్టి ముందుగా బోటీనైతే టేస్ట్ చేయాలి. ఇలా బోటి కర్రీ, కీమా అండ్ జొన్న రొట్టెతో మా బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది.
మీ సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి. మా అమ్మ చేతి వంటలు నచ్చితే ఒక్కసారి మీరు కూడా ఈ స్టైల్‌లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. 2 కూడా మంచిగా ఉడికిపోయాయండి. బోటి, కీమా 2 మంచిగా ఉడికాయి. ఇలా మెంతి కూర వేయడం వల్ల ఒక టేస్ట్ అయితే డిఫరెంట్ టేస్ట్ ఉంది. చాలా బాగుంది టేస్ట్. ఇది ఈరోజు మా సండే రోజు వీడియో అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ రెసిపీస్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.